ప్రభు అయిన యేసయ్య నామములో మీ అందరికీ శుభములు. గడిచిన వారంతా మనలను ఆయన తండ్రి కింద భద్రపరిచేందుకు మన ప్రభు అయిన యేసయ్యకి వందనాలు చెల్లించుకుంటూ ఈ ఆదివారం ప్రారంభించుకుందామండి. ప్రారంభ కీర్తనగా మన పాటల పుస్తకం నుంచి మొదటి కీర్తన పాడుకుందాం. శుభాకర శుద్ధాకర విశుద్ధ వందనం అనే కీర్తనతో మనం ఆయన ఆరాధించుకుందాం. शुभाकरा शुद्धाकरा विशुद्धवन्दनं शुभाकरा शुद्धाकरा विशुद्धवन्दनं नभूमि सर्वो नात्यवन्दनं नभूमि सर्वो नात्यवन्दनं शुभाकरा शुद्धाकरा विशुद्धवन्दनं स्रष्टजनकनीकु नन्तयुब्ररोति यहोवा स्रष्टजनकनीकु नन्तयुब्ररोति महोर्नतुण्डदेव्युड घनमहिमा संस्तुति महोर्नतुण्डदेव्युड घनमहिमा संस्तुति शुभाकरा शुद्धाकरा विशुद्धवन्दनं विमोचका पित्रात्मजुण्ड विजयमङ्गलम् विमोचका पित्रात्मजुण्ड विजयमङ्गलम् समस्तसृष्टिसाधनं सव्यमङ्गलम् समस्तसृष्टिसाधनं सव्यमङ्गलम् शुभाकरा शुद्धाकरा विशुद्धवन्दनं शुभाकरा शुद्धाकरा विशुद्धवन्दनं
पिता पुत्र निर्गम परुड स्तोत्रमु वरात्मा पिता पुत्र निर्गम परुड स्तोत्रमु वरा प्रतुण्ड भक्त हृदय पास स्तोत्रमु वरा प्रतुण्ड भक्त हृदय पास स्तोत्रमु शुभाकरा शुद्धाकरा विशुद्ध वन्दनम् शुभाकरा शुद्धाकरा विशुद्ध वन्दनम् అదేవిధంగా ఆరాధనలో కొనసాగిపోతూ మరి యొక్క ఇంగ్లీష్ కీర్తనతో మనమంతా ఆయన ఆరాధించుకుందామండి. ఐఎమ్ థైన్ ఓ లార్డ్, ఐ హ్యావ్ హియర్డ్ దై వాయిస్ అనే కీర్తనతో మనమంతా ఆయన ఆరాధించుకుందాం. I am thine, O Lord, I have heard thy voice, and it told thy love to me. But I long to rise in the arms of faith, and be closer drawn to thee. Draw me nearer, 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 blessed Lord, to thy cross where thou hast died. Draw me nearer, 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 blessed Lord, to thy precious bleeding side. Consecrate me now to thy service, Lord, by the power of grace divine. Let my soul look up with a steadfast hope, and my will be lost in thine. Draw me nearer, 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 blessed Lord, to thy cross where thou hast died. Draw me nearer, 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 blessed Lord, to thy precious bleeding side. Draw me nearer, 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 blessed Lord, to thy cross where thou hast died. Draw me nearer, 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 blessed Lord, to thy precious bleeding side. అదేవిధంగా ఆరాధన కొనసాగుతూ మరి యొక్క హిందీ కీర్తనతో మనమంతా ఆయన ఆరాధించుకుందాం. ये दुनिया के लोगों ऊंची आवाज करो, गाओ खुशी के गीत, उसका गुणगान करो. ఈ లోక ప్రజలారా ఉత్సాహ ధ్వనితో ఆయనకు కీర్తనలు పాడండి అనే కీర్తనతో మనమంతా ఆయన ఆరాధించుకుందాం.
అదేవిధంగా ఆరాధనలో కొనసాగిపోతూ మరొక కీర్తనతో మనం ఆయన ఆరాధించుకుందామండి. బ్రదర్ ఏసన్న గారి పాటల పుస్తకం నుంచి ఆనందమే పరమానందమే ఆశ్చర్యపురమైన యేసయ్య నీలో అని కీర్తనతో మనమంతా ఆయన ఆరాధించుకుందాం. పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో ఆపత్కాలములన్నిటిలో
ఆదరించిన అక్షయుడా నీకే స్తోత్రము. ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన అక్షయుడా నీకే స్తోత్రము. ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. పచ్చిక గల చోట్ల పరుండ చేసితివే, జీవ జలములు త్రాగనిచ్చితివే. పచ్చిక గల చోట్ల పరుండ చేసితివే, జీవ జలములు త్రాగనిచ్చితివే. నా ప్రాణమునకు సేదదీచితివే, నీతియు శాంతియు నాకిచ్చితివే. నా ప్రాణమునకు సేదదీచితివే, నీతియు శాంతియు నాకిచ్చితివే. ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన దేనికి భయపడను. గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన దేనికి భయపడను. నీ దొడ్డు కరయో నీ దండమునో అనుదినం అనుక్షణం కాపాడునే. నీ దొడ్డు కరయో నీ దండమునో అనుదినం అనుక్షణం కాపాడునే. ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. నా శత్రువుల ఎదుటే నీవు నాకు విందును సిద్ధము చేశావు. నా శత్రువుల ఎదుటే నీవు నాకు విందును సిద్ధము చేశావు. నీతో నేను నీ మందిరములో నివాసము చేసెద చిరకాలము. నీతో నేను నీ మందిరములో నివాసము చేసెద చిరకాలము. ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన అక్షయుడా నీకే స్తోత్రము. ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన అక్షయుడా నీకే స్తోత్రము.
ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో మీకు శుభములు ఆశీర్వాదములు కలుగునుగాక. ప్రభు దినమందు ఈ విధముగా మరోమారు వాక్య పరిచర్య చేయడానికి కృపనిస్తున్న దేవునికి సమస్తమైన మహిమ కలుగునుగాక. మన రక్షకుడు విమోచకుడు మనలనందరినీ క్షేమముగాను ఆరోగ్యముగాను కాపాడుతూ నెమ్మదికరమైన పరిస్థితులలో మనలను నడిపిస్తున్న విధానాన్ని బట్టి ఆయనకు మనమందరము కుటుంబములుగాను వ్యక్తులుగాను కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలసిన వారిగా ఉన్నాం. అదేవిధంగా ఆయా అననుకూల పరిస్థితుల గుండా వెళుతూ హాస్పిటల్స్లో కొంతమంది, హోమ్ క్వారంటైన్లో ఉన్న కొంతమంది మానసికంగా ఎంతో కృంగిపోతూ శరీరంలో బాధను అనుభవిస్తూ ఆర్థికపరమైన విషయాలలో కూడా ఆయా ఒత్తిడులను ఎదుర్కొంటున్న వారి కొరకు మనము ప్రార్థించవలసిన వారిగా ఉన్నాం. వారి కష్టాలు మనం తీర్చలేం. అయితే కష్టాలను తీర్చే యేసయ్య మన రక్షకుడు, మన తండ్రి, మన విమోచకుడు. ఆయన యొద్దకు వారి విషయంలో మనము వెళ్ళి ప్రార్థనలు చేయవలసిన వారిగా ఉన్నాము. గత కొన్ని వారాలుగా యేసుక్రీస్తు వారు ఏషియా మైనర్లో ఉన్న 7 సంఘములకు పంపించిన ఉత్తరాలను మనం చదువుకొని ఆయా పాఠములను నేర్చుకుంటూ వస్తున్నాము. అయితే ఇప్పటి నుండి మరికొన్ని వారాలు యేసుక్రీస్తు వారు భూమి మీద ఉండగా ఉపదేశించిన ఉపమానములలోని ఉపమానములను చెప్పి ఆయన పరసంబంధముగైన సత్యాలను బోధలను ఏ విషయాలలో చేశారో మనము ఒకంత గమనించి మనము ఆయన రాకడకు రాజ్యమునకు సిద్ధపరచబడదాం. ఉపమానము అని తెలుగులో మనం చదువుతాం కదండి. ఇంగ్లీష్లో పారబుల్ అన్నారు, గ్రీక్లో ఈ పదాన్ని పారబలే అన్నారు. దీని అర్థము అ ప్లేసింగ్ బిసైడ్ అనే భావం అండి. దీన్ని ఇంకొంచెం నిర్వచించాల్సి వస్తేనండి, ఆ పారబుల్ ఈస్ బేసికలీ అన్ ఎర్త్లీ స్టోరీ విత్ ద హెవెన్లీ మీనింగ్. మన చుట్టూ జరుగుతున్న పరిస్థితులను, సింపుల్గా ఉండే విషయాలను యేసుక్రీస్తు వారు ఉదాహరణగా తీసుకొని ఆత్మ సంబంధమైన పాఠాన్ని నేర్పించారు. సింపుల్గా ఉన్న, సామాన్యముగా ఉన్న విషయాలను తీసుకొని గూఢమైన పరసంబంధమైన సత్యాలను ఆయన బోధ వినడానికి వచ్చిన వారందరికీ కూడా ఆయన నేర్పించడం జరిగింది. మార్కు వ్రాస్తాడు ఆయన సువార్తలో, ఆయన ఉపమానము లేక ఏదియూ బోధించలేదు అని. 3 సువార్తికులు కూడా యేసుక్రీస్తు వారు ఉపదేశించిన ఈ ఉపమానాలను వ్రాయడం జరిగిందండి. 3 సువార్తలలో కలిపి, అంటే మొదటి 3 సువార్తలలో కలిపి దరిదాపుగా 40 ఉపమానములను మనము చదవవచ్చును. ఈ దినాన్ని మొదటి ఉపమానముగా చెప్పబడుతున్న దాని యొద్దకు మనం వచ్చి కొన్ని ఆత్మ సంబంధమైన పాఠాలు నేర్చుకోవాలని ఆశను కలిగి ఉన్నాం. యేసుక్రీస్తు వారిని ఒక సందర్భంలో ఆయన శిష్యులు అడిగారు, నీవెందుకు ఉపమానములను బోధిస్తున్నావు? ఎందుకు అనంటే కొన్నిసార్లు ఆయన ఉపమానాలను బోధించినప్పుడు వాళ్ళకి అర్థం అవ్వలేదండి. శిష్యులైన వారు యేసుక్రీస్తు వారిని అడిగారు. అప్పుడు యేసుక్రీస్తు వారు ఇచ్చిన జవాబు మత్తయి వ్రాసి ఉన్నాడు. మత్తయి సువార్త 13వ అధ్యాయము 10వ వచనం. తరువాత శిష్యులు వచ్చి, నీవు ఉపమాన రీతిగా ఎందుకు వారితో మాట్లాడుచున్నావని ఆయనను అడుగగా, ఆయన వారితో ఇట్లనెను, పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది, వారికి అనుగ్రహింపబడలేదు. శిష్యులకి, వెంబడించే వారికి పరలోక రాజ్య మర్మములను గ్రహించడం, పొందుకోవడం దేవుని కృపా అనుగ్రహము అని మనం చూస్తూ ఉన్నాం. 12వ వచనం, కలిగిన వానికే ఇయ్యబడును, వానికి సమృద్ధి కలుగును, లేని వానికి కలిగినదియు వాని యొద్ద నుండి తీసివేయబడును. మరియు వారు చూచుచుండియు చూడరు, వినుచుండియు వినకయు గ్రహింపకయునున్నారు.
వారు అంటే ఎవరండి? ఆ దినాలలో యేసుక్రీస్తు వారి బోధనలను వినడానికి మత ప్రబోధకులైన ధర్మశాస్త్రోపదేశకులు, ప్రధాన యాజకులు, పరిసయ్యులు యేసుక్రీస్తు వారి బోధనలను వినడానికి వచ్చారు, కానీ మనసు మటుకు విని గ్రహించే విధముగా లేదండి. వాళ్ళకి ఆల్రెడీ మాకు తెలుసు, మాకేం తెలుసో అదే నిజము అన్న భావంతో వాళ్ళు వచ్చారు. వాళ్ళు యేసయ్య చెప్పే బోధలను వినే మనస్సు వాళ్ళకి లేదు. ఒకవైపు వారంలో 1-2 సార్లు, ముఖ్యంగా సాబత్ డేని సమాజ మందిరంలోనికి వెళ్ళి ప్రజలందరూ వినడానికి ధర్మశాస్త్రమును చదివి వినిపించారు. మరోవైపు మెస్సయ్య కోసం ఎదురు చూడాలని ప్రజలకు బోధించారు. మరోవైపు వాళ్ళు ప్రార్థనలు చేస్తూ వచ్చారు, మెస్సయ్య రావాలి అని, వారికి విమోచనను కలుగచేయాలని. తీరా యేసుక్రీస్తు వారు వచ్చి నేనే మెస్సయ్యానని, నేనే ఆయననని వారికి చెబితే వారు దానిని నమ్మలేదు. వారు ఆయనను మెస్సయ్యగా అంగీకరించలేదు. ఆయన చేసిన బోధలను గ్రహించడానికి వారి హృదయములో చోటు లేదు. వాళ్ళు విన్నారు కానీ, యేసయ్య ఉపదేశాన్ని విన్నారు కానీ వాళ్ళు గ్రహించుకోలేకపోయారండి. వినుచుండియు వినకయు గ్రహింపకయు ఉన్నారు అని యేసుక్రీస్తు వారు వీరిని గూర్చి చెప్పారు. 13వ వచనం మనం గమనించినప్పుడు, ఇందు నిమిత్తము నేను ఉపమాన రీతిగా వారికి బోధించుచున్నాను. ఈ ప్రజలు కనులారా చూచి చెవులారా విని హృదయముతో గ్రహించి మారు మనస్సు పొందడానికి వీళ్ళు సిద్ధంగా లేరు. వీళ్ళ హృదయాలు కఠినపరచబడినాయి అని యేసుక్రీస్తు వారు వారిని గూర్చి తెలియజేశారు. శిష్యులు మటుకు ఆయన చెప్పిన బోధలను, ఆయన చెప్పిన ఈ ఉపమానాలను వింటూ వారికి అర్థం కాని వాటి భావం ఏంటి అని యేసుక్రీస్తు వారిని అడిగి తెలుసుకున్నారు. దేవుని మాటలు ఏ తరంలోని వారైనా చదువుతున్నప్పుడు, వింటున్నప్పుడు, గ్రహింపు కలగనప్పుడు యేసయ్యను అడగవచ్చు. ఆయన వాటిని మనకి తెలియచేసే దేవుడుగా ఉన్నాడు. ఎలా తెలియచేస్తాడండి యేసయ్య? ఈ దినాలలో ఆయా సేవకుల ద్వారా నీకు వివరణను కలుగచేస్తాడు. నీవు లేఖనాలను చదువుతూ ఉండగా గ్రహించుకునే మనస్సును ఆయన దయచేస్తారు. ఒక లేఖనం అండి అర్థం కానప్పుడు మరో లేఖనము దగ్గరికి మనం వెళితే ఆ లేఖనము ఈ లేఖనమును వివరిస్తుంది. వాక్యమును వివరిస్తుంది. మన మనస్సులు కాదు వివరించాల్సింది, మన మైండ్స్ కాదు. దేవుని మాట ఎంతో స్పష్టముగా మనకి తెలియచేయబడుతూ ఉంది. సరే, యేసుక్రీస్తు వారు చెప్పిన మొదటి ఉపమానం అని మనం ఎంచవచ్చునని నేను భావిస్తున్నానండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 14వ వచనము నుండి 16వ వచనం వరకు మనం చదివితే, యేసుక్రీస్తు వారు ఆయన వాక్యమును వినడానికి వచ్చిన ప్రజలతో ఈ విధముగా చెప్పారు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీదుండు పట్టణము మరుగై ఉండనేరదు. మనుష్యులు దీపమును వెలిగించి కొంచెము క్రింద పెట్టరు, కానీ అది ఇంట నుండి వారందరికీ వెలిగిచ్చుటకై దీపస్తంభము మీదనే పెట్టుదురు. మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. ఈ యొక్క ఉపమానాన్నండి మత్తయి మాత్రమే కాదు, మార్కు కూడా వ్రాసాడు. మార్కు సువార్త 4వ అధ్యాయము 21 నుంచి 22 దాకా చదువుతాం. లూకా సువార్త 8వ అధ్యాయము 16వ వచనములో ఈ ఉపమానాన్ని లూకా కూడా వ్రాయడము జరిగింది. ఇక్కడ ఆయన చెబుతున్న విషయం ఏంటి అని అంటే, వాళ్ళు రోజు చూస్తున్న విషయం. ఆనాడు ప్రతి ఇంట నూనె పోసి దీపాన్ని వెలిగించుకోవడం ఇశ్రాయేలీయులకి వాడుక. ఆ మాటకొస్తే, నా బాల్యంలో మా అమ్మమ్మలు తాతలు ఊర్లలో ఉన్నప్పుడు దీపాలనే వెలిగించేవారు. అలాగే వెలిగించిన ఆ దీపాన్ని నేల మీద పెట్టేవాళ్ళు కాదండి. దీపానికి ఒక పీట ఉండేది. దానిని కూడా దీపం పెడతానికే చేయించేవాళ్ళు. కాస్త ఎత్తుగా పీటలు ఉండేవి. ఆ పీటల పైన దీపాలను పెట్టేవాళ్ళు, ఇంట్లో అందరికీ వెలుగు ఇవ్వడానికి. యేసుక్రీస్తు వారు ఆయన మాటలు వినడానికి వచ్చిన
ప్రజలతో, ముఖ్యముగా ఆయనను వెంబడించే వారితో ఆయన చెబుతున్నారు, ఈ లోకమునకు మీరు వెలుగు వంటి వాళ్ళు. అంతేకాదు, దీపము ఎలాగ దీపస్తంభము మీద పెట్టబడి ఉండి ఇంట్లో ఉండే వాళ్ళందరికీ వెలుగునిస్తుందో మీరు అటువంటి వాళ్ళు అని యేసుక్రీస్తు వారు తెలియచేశారు. వెలుగు ఉన్నప్పుడు చీకటి ఉండదు, చీకటిని పారదోలుతుంది వెలుగు. అలాగే వెలుగులో రహస్యం ఏది ఉండదు. వెలుగు ఎంత దూరం ప్రసరిస్తుందో ఆ పరిధి అంతటిలో కూడా విషయాలన్నీ స్పష్టముగా కనబడతాయి కదండి. ఈనాడు కూడా సాయంత్రం అయితే మనము ఇళ్లలో కరెంట్ స్విచ్లు వేస్తున్నాం కదా, అప్పుడే వెలుగు. మన వస్తువులను, మన పనులు చేసుకోవడానికి మనకి ప్రతిరోజు వెలుగు కావాల్సిందే. చీకటి పడిందంటే వెలుగు కావాల్సిందే. యేసుక్రీస్తుని వెంబడిస్తున్న ప్రజలు ఈ లోకములో వెలుగు వంటి వారు. ఈ లోకంలో యేసయ్య లేని జీవితము చీకటిలో ఉన్న జీవితము. ఒకప్పుడు మీరు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే మీరు వెలుగునొద్దకు వచ్చి ఉన్నారు అని భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారు ఈ లోకమునకు వెలుగు. ఆయన వెలుగై ఉన్నందున ఆయనను వెంబడించేవారు కూడా ఈ లోకములో వెలుగు అని స్వయాన యేసుక్రీస్తు వారు చెప్పారు. అంతేకాదండి, ఈ యొక్క వెలుగు, దీనికి ఒక స్థానం ఉంది. ఇది ఒక ప్రత్యేకమైన స్థానములో పెట్టబడి అందరికీ కూడా వెలుగును ప్రసరింపచేయాలి. తొట్రుపడకుండా వెలుగులో ఉండి నిర్వహించవలసిన కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి వెలుగు అవసరం. మార్కు వ్రాస్తాడండి, ఈ యొక్క వెలుగును గూర్చి మీరెట్టి కొలతతో కొలుస్తారో మీకు కూడా అదే కొలత కొలవబడుతుంది. ఈ యొక్క ఉపమానాన్ని చెప్పినప్పుడు మార్కు వ్రాసిన మాటలండి అవి. ఆ మాటలను నేను చదవనా? 4వ అధ్యాయము 21వ వచనము. దీపము దీపస్తంభము మీద నుంచుటకే గాని కొంచెము క్రిందనైనను మంచము క్రిందనైనను ఉంచుటకు తేబడదు కదా. రహస్యం ఏదైనను తేటపరచబడక పోదు, బయలుపరచబడుటకే గాని ఏదియు మరుగు చేయబడదు. దీపాలను వెలిగించినప్పుడు మంచాల కింద, కొంచాల కింద అంటే బాస్కెట్స్ క్రింద పెట్టము, గిన్నెల క్రింద పెట్టము, దీపస్తంభము మీదనే పెడతాం. మరుగై ఉన్నదేది బయలుపరచబడక పోదు. వెలుగులో ఎలాగా అప్పటిదాకా కనబడనివి, అప్పటిదాకా చూడనివి ఎలాగ మనం చూడగలుగుతామో, ఈ యొక్క వెలుగులో, ఈ జీవపు వెలుగులో బయలుపరచబడని సంగతులు అంటూ కూడా ఏవీ ఉండవు అని యేసుక్రీస్తు వారు తెలియచేస్తూ ఉన్నారు. రహస్యమైనది ఏదైనాను తేటపరచబడకపోదు. అది ఎవరి జీవితంలోనైనా సరే తేటపరచబడే సమయము ఒకటి ఉంది. అవన్నీ కూడా తేటపరచబడతాయి. అంతేకాదండి, లూకా వ్రాస్తాడు, మీరే కొలతతో కొలుస్తారో మీకు అదే కొలత కొలవబడుతుంది. ఇవన్నీ ఎందుకు చెప్పబడుతున్నాయి అంటే, మనము ఈ లోకములో వెలుగుగా ఉన్నాము, వెలుగును ప్రసరింపచేస్తూ ముందుకు సాగవలసిన వారిగా ఉన్నాము. దేవుని బిడ్డలారా, ఈ వెలుగు అంటే ఏంటిది అంటే, మత్తయి సువార్తలో 5వ అధ్యాయము 16లో మనం చదువుతామండి. ఏంటిది? మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరుచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. వెలుగు అంటే అర్థం ఏంటి? ఈ యొక్క దీపాన్ని గురించి, దీపస్తంభాన్ని గురించి ఆయన ఎందుకు చెబుతూ ఉన్నాడు? ఈ ఉపమానములో భావం ఏంటి? ప్రతిరోజు వాళ్ళు దీపాన్ని వెలిగించి దీపస్తంభం మీద పెట్టే వాళ్ళందరూ గుర్తుంచుకోవలసిన సత్యము, ఒక పరసంబంధమైన సత్యము ఏంటి అని అంటేనండి, మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచులాగున మీ వెలుగు ఈ లోకములో ప్రకాశింపనీయుడి. మనము ఏ వెలుగును కలిగి ఉన్నాము? సత్క్రియలను చేసే సామర్థ్యమును యేసుక్రీస్తు వారి వలన మనము కలిగి ఉన్నాము. మనమండి సత్క్రియల వలన రక్షింపబడల. మనము పొందుకున్న రక్షణ క్రియల వలన కలిగినది కాదు.
ఈ పొందుకున్న రక్షణను బట్టి ఎవరూ కూడా అతిశయపడకూడదు. అయితే ఆయన ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై క్రీస్తు యేసునందు మనము సృష్టింపబడిన వారిగా ఉన్నాం, ఆయన చేతి పనిగా ఉన్నాము అని ఎఫెసీ 2:10 చదువుతాం. క్రియల మూలమున మనము రక్షింపబడలా, అయితే ఆయన ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై క్రీస్తు యేసునందు మనము సృష్టింపబడ్డాం. ఏంటిదండి ఈ సత్క్రియలు అని అంటే, పేతురయ్య మనకి ఈ సత్క్రియలను గురించి వివరణను ఇస్తాడు. చూద్దామా? పేతురయ్య వ్రాసిన మొదటి ఉత్తరం 2వ అధ్యాయము 11, 12 వచనాలు చదువుకుందాం. సత్క్రియలు అంటే ఏంటిది అనడానికి ఒక ఉదాహరణ అండి. సత్క్రియలు అనే దానిని గూర్చి ఎన్నో లేఖన భాగములు ఉన్నవి నూతన నిబంధనలో. అయితే ఒకదానిని మీ యొక్క దృష్టికి తీసుకొని రావడం జరుగుతుంది, మనందరి దృష్టికి. మనమందరము జ్ఞాపకం చేసుకొని మన జీవితములను పరిశీలన చేసుకొని ముందుకు సాగవలసిన వారిగా ఉన్నాము దేవుని బిడ్డలారా. సరే, ఈ యొక్క వచనాన్ని ఈ సమయంలో చదువుతూ ఉన్నాను. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులునై ఉన్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి, అన్యజనులు మిమ్మును ఏ ఏ విషయములలో దుర్మార్గులని దూషింతురో ఆయా విషయములలో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమందు దేవుణ్ణి మహిమపరచునట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారై ఉండవలెనని మిమ్మును బతిమాలు కొనుచున్నాను అని పేతురయ్య పరిశుద్ధులుగా పిలువబడుతున్న విశ్వాస సమూహానికి, ప్రతి తరములోని వారికి వ్రాసిన ఉత్తరం ఇదండి. మనం ఈ వచనాలను గమనించినప్పుడు ఆయన సంఘానికి పలుమార్లు గుర్తు చేస్తూ వచ్చిన మాట ఏంటిది? మీరు ఈ లోకములో పరదేశులు అని ఆయన తెలియచేస్తూ వచ్చాడు. యాత్రికులుగా మీరున్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి, గలతీ పత్రిక 5వ అధ్యాయము 17, 18 వచనాలలో మనం చదువుతాం. ఏమని? శరీరానికి విరోధముగా ఆత్మ పోరాడుతూ ఉంది. అంటే పరిశుద్ధాత్ముడు శరీరాశలకు, శరీర నియమానికి విరోధముగా మనలో ఉండి పోరాడుతాడు. ఎవరైతే యేసుక్రీస్తుని స్వరక్షకుడుగా అంగీకరిస్తారోనండి, వారిలోనికి యేసుక్రీస్తు వారి ఆత్మ ప్రవేశించి శరీర క్రియలను గూర్చి ఒక అవేర్నెస్ని మనకి తీసుకొని వస్తాడు. ఆయన లేఖనాలను చదువుతాం, వాటిని ఆయన మనకి జ్ఞాపకం చేసి, వాక్యాలను వింటాం, వాటిని మనకి ఆయన జ్ఞాపకం చేసి, ఈ శరీర క్రియ నువ్వు చేయబాక, ఈ శరీరాశను నువ్వు అనుసరించబాక, దీనిని నువ్వు విడిచిపెట్టేసేయి, నీవు ఆత్మను అనుసరించి బ్రతుకు అంటూ పరిశుద్ధాత్ముడు మనకి ఆయన ఎంతో పరిచర్యను చేసే దేవుడుగా ఉన్నాడు. ఎంతకాలం అండి? ఈ లోకంలో మనము యాత్రికులుగా ఉన్నంతకాలము కూడా పరిశుద్ధాత్ముడు మనకు ఆయన మాటలను జ్ఞాపకం చేస్తాడు, యేసయ్య మాటలను జ్ఞాపకం చేస్తాడు. అంతేకాదు, మనకి సామర్థ్యము ఉంది ప్రాచీన స్వభావాన్ని విసర్జించి నవీన స్వభావములో సాగుతూ యేసయ్య చిత్తాన్ని జరిగించడానికి. దేవుని బిడ్డ, యేసయ్య చిత్తాన్ని నేను చేయలేకపోతున్నాను అని నువ్వు అనుకుంటున్నావా? ఈ సత్యాన్ని నీకు జ్ఞాపకం చేయాలని నేను ఎంతగానో ఆశపడుతూ ఉన్నాను. నీలో ఆల్రెడీ యేసయ్య ఎప్పుడో శరీర నియమము పైన జయమును, దైవ చిత్తాన్ని చేసే సామర్థ్యమును ఇన్స్టాల్ చేశారు. యేసయ్యను నీవు నీ హృదయంలోనికి ఆహ్వానించినప్పుడు ఆయన ఆత్మ నీలోనికి వచ్చి ఉన్నాడు. నీ మనస్సుని స్థిరపరచుకుంటే ఆయన చిత్తాన్ని నువ్వు చేయగలుగుతావు. కొంతమంది వ్యక్తులే కాదు యేసయ్య చిత్తాన్ని భూమి మీద చేయగలిగింది. యేసయ్య యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారందరూ కూడా దేవుని సంకల్పాన్ని నెరవేర్చగలరు. సరే, ఇక్కడ పేతురయ్య ఏం చెప్తున్నాడండి? ఆత్మకు విరోధముగా పోరాడే శరీరాశలను విసర్జించి, అన్యజనులు మిమ్మను ఏ ఏ విషయములలో దుర్మార్గులని దూషింతురో ఆ విషయములలో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమందు దేవుణ్ణి మహిమపరుచునట్లుగా వారి మధ్య మంచి ప్రవర్తన గలవారై ఉండుడి.
అలాగూ ఉండాలని నేను మిమ్మలను బ్రతిమలాడుతున్నాను అని పేతురయ్య వినే దేవుని బిడ్డలకు వ్రాస్తూ ఉన్నాడు. అవును దేవుని బిడ్డలారా, శరీరాశలను విసర్జించి ఆత్మను అనుసరించి మనము ముందుకు సాగవలసిన వారిగా ఉన్నాము. సత్క్రియలు అంటే ఏంటిది అనే దానికి మనము ఈ యొక్క వాక్యం యొద్దకు వచ్చామండి. దేవుని బిడ్డ, సత్క్రియలు అనే ధనము చేత నిన్ను నీవు బలపరుచుకొని స్థిరపరుచుకొని ముందుకు సాగడానికి ఆయన ప్రత్యక్షమైనప్పుడు మహిమ ఘనత కలిగేలాగా చక్కగా సిద్ధపరచబడటానికి కావలసిన కృప మనందరికీ కూడా యేసుక్రీస్తు వారు అనుగ్రహించారు. ఈ లోకమునకు నీవు వెలుగువి. ఈ లోకంలో నీవు వెలుగువు కాదు, నువ్వు అల్పుడివి, అల్పురాలివి, నువ్వు వ్యర్థం, నువ్వు వేస్ట్ అని నీతో ఎవరన్నా చెబుతున్నారా? లేక నీ గురించి నువ్వు అనుకుంటున్నావా? నా జీవితం ప్రయోజనకరముగా లేదు, నా జీవితం గుర్తించదగినదిగా లేదు, నేను ఎన్నదగిన వ్యక్తిని కాదు అని నువ్వు అనుకుంటున్నావా? యేసయ్యను అంగీకరించిన నీ జీవితము ఎంతో ప్రశస్తమైనది. యేసయ్య నీకు ఎంతో విలువనిచ్చారు. ఆయన భూమి మీద నీ ఉండగా చేయవలసిన కార్యములను ముందుగా రూపొందించిన దేవుడుగా యేసయ్య ఉన్నారు. ఆయన ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయటానికి నీవు సృష్టింపబడ్డావు. నీవు ఆయనను భూమి మీద మహిమపరచగలవు. ఎన్నోసార్లు ఆత్మన్యూన్యత భావంలోనికి వెళ్ళి నా జీవితమే వ్యర్థం, నేను ఎందుకు పుట్టానో తెలియదని, నేను ఎందుకు బ్రతుకుతున్నానో తెలియదు అని ఆయా సందర్భాలలో ఆయా వ్యక్తులు మాట్లాడుతూ ఉండడాన్ని మనం వింటాం. మాట్లాడకపోయినా బయటికి ఆయా సమయాలలో మన హృదయాలలో మనం అనుకోలేదా? అలా అనుకుంటే అపవాదికి సంతోషం కలుగుతుంది. యేసయ్య చెబుతాడు, యేసయ్య ఆత్మ మనకి జ్ఞాపకం చేస్తాడు, నీ జీవితం వ్యర్థం కాదు, నీ జీవితానికి నేను విలువనిచ్చాను, నీ పేరు జీవ గ్రంథంలో వ్రాసాను, పరిశుద్ధమైన రక్తముతో నేను నిన్ను విమోచించాను, నేను నిన్ను కొన్నాను, నీవు నా సొత్తు అని అటువంటి దేవుని బిడ్డలందరితో కూడా యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ ఉన్నాడు. భూమి మీద మనము అకంప్లిష్ చేయడానికి ఒక మిషన్ని కలిగి ఉన్నామండి. ఏంటిది ఆ మిషన్? యేసయ్య ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలను మనము చేయడం. ఈ లోకములో మనము వెలుగుగా ఉన్నాం. దీపస్తంభముల మీద పెట్టిన దీపాల లాంటి వాళ్ళము మనము. ఈ లోకములో యేసయ్యను మనము మహిమపరిచి ఘనపరచాలి. రక్షణ పొందుకున్న మనము ఈ లోకములో కలిసిపోయి శరీరాశలను నెరవేర్చుకుంటూ మునుపటిలాగా ఇప్పుడు బ్రతకడం అనేది సరైన విషయం కాదు. దేవుని బిడ్డలారా, యేసయ్య తండ్రి చిత్తాన్ని ఎలా చేశారో ఈ లోకానికి వచ్చినప్పుడు మనము కూడా భూమి మీద మన ఆలోచనలు కానివ్వండి, మన మాటలు కానివ్వండి, మన ప్రవర్తన కానివ్వండి, మన పద్ధతులు విధానాలు కానివ్వండి, దేవుడు మనకిచ్చిన తలాంతులతో మనము ఆయనను మహిమపరచాలి. మన సమయమునిచ్చి మన శక్తిని ఆయన సంకల్పాన్ని నెరవేర్చడానికి వాడవలసిన వారిగా ఉన్నాం. మన ధనమునిచ్చి ఆయనను మనము మహిమపరచవలసిన వారిగా ఉన్నాం. ఆయన చిత్తం చేయడానికండి మన శక్తి కావాలి, మన సమయం కావాలి, మన ధనము కావాలి, మన సమర్పణ కావాలి, మన త్యాగము అవసరమై ఉన్నది. ఇవి లేకుండానే దేవుని చిత్తాన్ని ఎవరు చేయలేరండి. దేవుని చిత్తం చేయడానికి యేసుక్రీస్తు వారు ఏ విధముగా ఆయన తన జీవితాన్ని ఖర్చు పెట్టారు, ఆయన ఏమేమి ఖర్చు పెట్టారు, సువార్తలు మనకి ఎంతో స్పష్టంగా తెలియచేస్తాయి. పత్రికలలోనికి వచ్చి చూసినప్పుడు అపోస్తులు ఎలాగ యేసుక్రీస్తు వారిని వెంబడించారు, ఎన్ని విధాలుగా తమని తాము వ్యయపరుచుకున్నారు. పౌలయ్య అంటాడు, నాకున్నవి నేను వ్యయపరిచి ఆయన చిత్తాన్ని చేయడానికి నన్ను నేనును వ్యయపరుచుకొందును. వాస్తవానికి ఆ మాట ఎంతో ముఖ్యమైనదండి. మనలను మనము వ్యయపరుచుకోకుండానే యేసయ్య చిత్తాన్ని మనం చేయలేం. ఈ లోకములో దీపస్తంభాల మీద పెట్టబడిన దీపాలలాగా మనం ఉండలేం. దేవుని బిడ్డ, నీవు ఉండవలసిన చోటులో, ఉండవలసిన విధానములో, అనుసరించాల్సిన ప్రవర్తన సరళిని కలిగి నీవు ముందుకు సాగుతూ ఉన్నప్పుడు ఎంతోమంది జీవితాలలో వెలుగును తీసుకొని వస్తావు.
ఎంతోమందికి ప్రయోజనకరమైన వ్యక్తివిగా ఉంటావు. ఎంతోమంది తొట్టు పడకుండా, ముందుకు పడకుండా, పక్కకు పడకుండా నీవు వెలుగుగా ఉంటావు. అలా ఉండాలని యేసయ్య ఉద్దేశిస్తూ ఉన్నాడు. నీ జీవితము ప్రశస్తమైనది. ఇప్పటిదాకా ఎవరు నీ గురించి ఏది చెప్పినా యేసయ్య నిన్ను గురించి ఏం చెబుతున్నాడో జ్ఞాపకం చేసుకుని దేవుడు నీకు ఇచ్చిన స్థానంలో నీవు ఉండడానికి నీ ప్రాణమును, ఆత్మను, దేహమును సిద్ధం చేసుకుని ముందుకు సాగు. నీవు ముందుకు సాగుతున్నావా? మంచిది. అలాగే ఆయన రాకడ వరకు, లేక ఆయన పిలిచే వరకు ముందుకు సాగడానికి హృదయమును స్థిరపరుచుకొని, నిబ్బరపరుచుకొని ముందుకు సాగిపోవలసిన వారిగా ఉన్నాం. ఆయా పరిస్థితులపైన మనసు పెట్టడం కంటే యేసయ్య పైన మన మనసును పెట్టినప్పుడు చుట్టూ పరిస్థితులు కూడా ఎంతో సరిగా, సత్యముగా అర్థమవుతాయండి. చుట్టూ ఉన్న పరిస్థితులను పట్టించుకోమా? ఎందుకు పట్టించుకున్నా పరిష్కారం మన దగ్గర లేదు. పరిష్కారం యేసయ్య దగ్గర ఉంది. అందుకే ఆయన వైపుకు చూస్తే చుట్టూ పరిస్థితులు మనకు అర్థమవుతాయి దేవుని బిడ్డలారా. అందుకే మన జీవితాలను యేసయ్య మాటల మీదకి పెట్టి ఆయన ఏమి సెలవిస్తున్నారో జాగ్రత్తగా విని ముందుకు సాగుదాం. నీవు దీపస్తంభము మీద పెట్టిన దీపము వలె ప్రకాశిస్తూ ఉండాలని మనసారా కోరుకుంటూ ఈ సందేశాన్ని ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. మహిమాన్వితుడు అయిన తండ్రి, కృతజ్ఞతాస్తుతులు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మా జీవితాలకు మీరిచ్చిన గొప్ప విలువను బట్టి వందనాలు నాయనా. జ్ఞానులమని చెప్పుకునే వాళ్ళు వెర్రివాళ్ళుగా మిగిలిపోయారు. వాళ్ళు విన్నారు కానీ గ్రహించుకోలేదు. పామరులైన వారు, సామాన్యులైన సాధారణమైన వ్యక్తులు మీ మాటలను విని అర్థం కానివి అడిగి తెలుసుకొని ధన్యులయ్యారు. బుధిగంతముల వరకు వాళ్ళు మిమ్మల్ని గురించి ప్రకటించి దీపస్తంభముల మీద పెట్టిన దీపాల వలె ప్రకాశిస్తూ ఉన్నారు. నేటికి వారిని అనుసరించిన అనేక మంది అలాగే ఉన్నారు. మా తరములో మేమున్నాం ప్రభువా. మీరు మాకిచ్చిన స్థానములలోనే మేముండి మిమ్మల్ని మహిమపరుస్తూ ముందుకు సాగడానికి సహాయము చేయండి. సత్క్రియలు అనే ధనమును కలిగిన వారుగా మేము బ్రతకడానికి మీ కృపనివ్వమని మీ సన్నిధిలో మనం చేస్తున్నాం. మాకు కావలసిన జ్ఞానమును, వివేచనను అనుగ్రహించి నడిపించండి తండ్రి. ఈ ప్రత్యేకమైన సమయంలో ఎవరైతే నాయన ఆయా బిడ్డలు శరీరములో బలహీనతను కలిగి ఉన్నారో దయచేసి వారిని ముట్టి స్వస్థపరచండి. శరీరంలో ఏ పేరు పెట్టబడిన అనారోగ్యము ఉన్నా మీ నామములో స్వస్థత కలుగునుగాక. ఇప్పుడే విడుదల కలుగునుగాక. ఎవరైతే దురాత్మల చేత పీడింపబడుతున్నారో, బాధింపబడుతున్నారో, ఆయా కళల చేత, ఆయా శక్తుల ప్రభావాన్ని బట్టి బాధింపబడుతున్నారో వారికి మీ నామములో విడుదల కలుగునుగాక. మనసులో నెమ్మది లేక ఆయా విషయాలలో కలత చెందుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకొని వారికి గొప్ప శాంతి కలుగునుగాక. మీ యందు విశ్వసించే వారి జీవితాలలో నది వలె శాంతిని ప్రవహింప చేయగలరు మీరు నాయనా. మీ వైపుకు తిరిగి మనవి చేస్తున్నాం. కావలసిన శాంతిని, సమాధానమును కలుగచేయండి. కుటుంబాలలోనూ వ్యక్తులుగాను నాయనా మీతో మేము సమాధాన స్థితిని కలిగి ముందుకు సాగడానికి సహాయం చేయండి. ఆర్థికపరమైన ఇబ్బందులలో ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి నాయనా. అవసరతలను, కొదువలను మీరు ఎరిగిన దేవుడుగా ఉన్నారు. మీరు నాయన మా అవసరతలన్నీ తీర్చే దేవుడుగా ఉన్నారు. నీవు ఆత్మలో వర్ధిల్లిన కొలది అన్ని విషయాలలో సౌఖ్యము కలిగి ఉండాలని కోరుకుంటున్నానని పౌలయ్య చెప్పినట్లుగా తండ్రి, మేము ఆత్మలో వర్ధిల్లుతూ తక్కిన అన్ని విషయాలలోనూ అందరము సౌఖ్యము కలిగి ముందుకు సాగడానికి సహాయం చేయండి. మీరు ఆకడకు మేము చల్లగా ఆయత్తపరచబడటానికి కృపను చూపించి నడిపించుమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఆశీర్వాదపు కీర్తనతో ఈరోజు ఆరాధన ముగించుకుంటాం. ఆశీర్వదించుము దేవా, ఆదరణ నీవే ప్రభువా. అనుదినము నీ కృపయే చాలు, అనుక్షణము నీకే మా స్తుతులు. ఆశీర్వదించుము దేవా,
ప్రభువా, ఆపత్కాలములో సహాయకుడవు నీవు, అందరినీ ప్రేమించే యేసునాథుడవు. ఆపత్కాలములో సహాయకుడవు నీవు, అందరినీ ప్రేమించే యేసునాథుడవు. ఆశ్రయ దుర్గము నీవే, ఆనంద తైలము నీవే. ఆశ్రయ దుర్గము నీవే, ఆనంద తైలము నీవే. ఐశ్వర్యము నీవే, మా ఘనతవు నీవే. ఐశ్వర్యము నీవే, మా ఘనతవు నీవే. ఆశీర్వదించుము దేవా, ఆదరణ నీవే ప్రభువా. నీయందు భయభక్తుల కలవారి ఎడల దయచూపుచున్నావు తరముల వరకు. నీయందు భయభక్తుల కలవారి ఎడల దయచూపుచున్నావు తరముల వరకు. నీయందు భయభక్తుల గలవారి పిల్లలు, నీయందు భయభక్తుల గలవారి పిల్లలు నీరు కట్టు తోటవలే బహుగా ఫలింతురు. నీరు కట్టు తోటవలే బహుగా ఫలింతురు. ఆశీర్వదించుము దేవా, ఆదరణ నీవే ప్రభువా. తొట్టిల్లనీయవు మా పాదములను, తోడై నీడై మా త్రోవకు వెలుగై. తొట్టిల్లనీయవు మా పాదములను, తోడై నీడై మా త్రోవకు వెలుగై. కాపాడుచున్నావు కను పాపవలెను, కాపాడుచున్నావు కను పాపవలెను. కడవరకు విడువకను నడిపించెదవు, కడవరకు విడువకను నడిపించెదవు. ఆశీర్వదించుము దేవా, ఆదరణ నీవే ప్రభువా. హల్లెలూయా. ఆశీర్వాదం తీసుకుందాం. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ కూడి ఉన్నటువంటి సంఘమునకు, అలాగే సత్యవాక్యాన్ని సరిగా అందించుతున్నటువంటి తన దాసురాలకు ఆయన కృప సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక.